రాజకీయాల్లో రాణించాలంటే ప్రజలతో మమేకం కావాలి. ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండటం, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోవడం వంటిది ఎంతో అవసరం. ఏ వ్యక్తికైనా ఒక వ్యవస్థకైనా పనిలో చురుకుదనం లేకుంటే అవుట్డేట్ అయిపోతాం. ఇదే అంశాన్ని గుర్తించినట్లుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ప్రజలతో కలిసిపోవటం, పేదల జీవితాల్లో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తూ ప్రజల సీఎంగా మారారు. ఇంతకుముందు వారానికి ఒకసారి మాత్రమే ప్రజల మధ్యకు వచ్చేవారు. అయితే ఇప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి ప్రజలతో కలిసేలా ప్రణాళిక వేసుకుంటున్నారు. వారానికి కనీసం 3 సార్లు ప్రజల ముందుకు వెళ్ళి ఏదో ఒక కార్యక్రమం ద్వారా వారితో మమేకమవుతున్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడానికి పేదోళ్ల ఇంటికి వెళుతున్నారు. వారితో కలిసి టీ తాగుతున్నారు. వారికి భరోసా ఇస్తున్నారు. ఆయన వచ్చి పక్కన కూర్చుని తమ కుటుంబ సభ్యుల్లా మాట్లాడుతుంటే పేదలు తెగ మురిసిపోతున్నారు. 5 ఏళ్ల పాటు జగన్ కలవడానికి ఎంత ప్రయత్నించినా పలకరింపులకు కూడా నోచుకోలేదు. ఉత్సాహంగా వెళ్ళాలంటే లాఠీ దెబ్బలు తగిలేదు. పరదాలు మాటిన కనిపించిన విధంగా జగన్ కనిపించేవారు. అసలు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని పరిస్థితి ఉండేది. ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఆయన కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు చంద్రబాబు మాత్రం పూర్తిగా భిన్నంగా జనంతో కలిసిపోతున్నారు. కొత్త వ్యూహంతో చంద్రబాబు ప్రజల సీఎంగా మారిపోయారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మొదలైన వాటిని నేరుగా వారికి వివరించడం ద్వారా ఆయనకు మరింత పాజిటివ్ ఇమేజ్ వస్తుందని భావిస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకి రాకపోవటం, పార్టీ కార్యక్రమాలు కూడా ఊపందుకోవటం లేదు. తాడేపల్లిలో కూర్చుని అధికార ప్రకటనలు చేయటం లేదా సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టడం వరకు మాత్రమే ఆయన పరిమితమైపోయారని పార్టీ లోపల అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి 1.5 ఏళ్లున్నర అవుతున్నా వైసీపీ తరఫున ప్రజా సమస్యలపైన ఆకట్టుకునే స్థాయిలో పోరాటాలు అయితే ఏం చేయడం లేదు. రాజకీయంగా పార్టీ కూడా దూకుడుగా వెళ్ళకపోవడంతో ప్రజల్లో వైసీపీ పట్ల ఆసక్తి అయితే తగ్గుతుంది. ప్రజల గురించి కాకుండా తమ నేత గురించి, జైలుకు వెళ్ళి వచ్చిన వారి గురించి ఆలోచిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం బలమైన స్వరంతో ప్రతి విషయానికి వెంటనే స్పందిస్తూ ఉంటే, మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం చాలా సందర్భాల్లో మౌనంగా ఉండిపోతున్నారు. ప్రభుత్వం పైన ఫేక్ ప్రచారాలకే వైసీపీ నేతలు పరిమితం అవుతున్నారు. 2029లో తమదే అధికారమని వైసీపీ నేతలు చెప్తూ ఉంటే, ప్రజల గురించి ఆలోచించిన పార్టీకి మేమెలా ఓట్లేస్తామని జనమే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.